అలంకరించినటువంటి గౌరవ కలెక్టర్ గారికి, అలాగే గౌరవ పిఓ గారికి, అలాగే ఎంపీపీ గారు, స్థానిక సర్పంచ్ గారు, అలాగే ఏడీ గారు, మరి వేదిక మీద ఉన్నటువంటి ఇతర పెద్దలకు, అలాగే అఫీషియల్స్ అందరికీ కూడా, అలాగే పత్రికా సోదరులకు, వికలాంగ సోదరి మనందరికీ కూడా నా హృదయపూర్వక నమస్కారం తెలియజేస్తున్నాను. మరి ఈరోజు డిజేబుల్డ్ పర్సన్స్ అందరికీ కూడా మరి ఏవైతే ఈ సైకిల్స్ కానీ అలాగే ఇవన్నీ కూడా ఈరోజు పంపిణీ కార్యక్రమం చేయటం చాలా ఆనందంగా ఉంది. మరి ప్రభుత్వం కూడా చాలా మరి వికలాంగులకి వీళ్ళందరికీ కూడా అందరికీ ఈ ట్రై సైకిల్స్ కానీ అన్నీ కూడా అందించాలనే ఉద్దేశంతో ఈరోజు ఈ కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది. మరి ఈ కార్యక్రమం అనేది అందరూ కూడా ఎవరైతే వికలాంగులు ఉన్నారో అందరూ కూడా సద్వినియోగం చేసుకోవాలి. సద్వినియోగం చేసుకొని మరి ఇది ఈ రోజే అనే కాకుండా రానున్న రోజుల్లో కూడా ఈ కార్యక్రమాన్ని మనం నిర్వహించడం జరుగుతుంది. కాబట్టి ఇంకెవరైనా సరే డిజేబుల్డ్ పర్సన్స్ ఇంకెవరైనా ఉన్నా సరే మరి తప్పకుండా మరి నమోదు చేసుకోండి. తప్పకుండా వారందరికీ కూడా మరి ప్రభుత్వం తరపు నుంచి మరి ట్రై సైకిల్స్ అన్నీ కూడా ఇప్పించే కార్యక్రమాన్ని గౌరవ కలెక్టర్ గారు కూడా ఇక్కడే ఉన్నారు. మరి వారు మరి తగు విధంగా చర్యలు తీసుకుంటారని మీ అందరికీ నేను తెలియజేస్తున్నాను. మరి ఈరోజు ప్రభుత్వం మరి ఎవరైతే వికలాంగ సోదరులు ఉన్నారో వీరందరికీ కూడా ప్రభుత్వం తరపు నుంచి మరి పెన్షన్ కూడా గతంలో కంటే ఈరోజు మెరుగ్గా పెన్షన్ కూడా మంజూరు చేయడం జరుగుతుంది. తప్పకుండా మీ యొక్క పర్సంటేజ్ బట్టి పెన్షన్ కూడా మంజూరు చేయడం జరుగుతుందని మీ అందరికీ నేను తెలియజేస్తున్నాను. అలాగే అది కూడా 1వ తేదీ అయ్యేసరికి పెన్షన్ కూడా మీ అందరికీ కూడా మీ యొక్క ఖాతాల్లో ప్రభుత్వం చాలా పర్టికులర్గా మీ యొక్క ఖాతాల్లో జమ చేయడం జరుగుతోంది. మరి ఈరోజు ముఖ్యమంత్రి గారు, గౌరవ ముఖ్యమంత్రి గారు చంద్రబాబు నాయుడు గారు, అలాగే డిప్యూటీ సీఎం గారు పవన్ కళ్యాణ్ గారు ఇద్దరు కూడా మరి పేద ప్రజల విషయంలో మరి చాలా బాధ్యత వహించి మరి ముఖ్యంగా వికలాంగులు కానీ అలాగే వృద్ధులు కానీ ఇతర ఎవరైతే ఎలిజిబుల్ మరి క్యాండిడేట్స్ ఉంటారో వారందరికీ కూడా మరి సంక్షేమ కార్యక్రమాలు అందించడంలో ప్రభుత్వం ఎప్పుడు కూడా ముందంజలో ఉంటుందని మీ అందరికీ నేను తెలియజేస్తున్నాను. మరి అలాగే మరి గౌరవ కలెక్టర్ గారికి ఒకటే తెలియజేస్తున్నాను, ఇటువంటి కార్యక్రమాలు జరిగినప్పుడు కొద్ది ముందుగా ఒక ప్లాన్ ప్రకారంగా మరి స్థానికంగా ఉన్నటువంటి నాయకత్వం కూడా ఉంటుంది. ఇవన్నీ కూడా ఒక ప్లాన్గా చేసుకుంటే పెద్ద ఎత్తున ఇవి గ్రామాలకు వెళ్ళే అవకాశం ఉంటుంది. కాబట్టి దయించి ఇటువంటి ప్రోగ్రామ్ జరిగినప్పుడు కొద్దిగా స్థానికంగా ఉన్నటువంటి మరి మిగతా నాయకులందరికీ కూడా తెలియజేస్తే అందరూ కూడా ఈ కార్యక్రమంలో పాల్గొంటారు. మరి కాబట్టి మరి ప్రజలు ఎవరు కూడా ఇబ్బందులు పడకుండా ఇంకా ఎవరైనా మిగిలిపోయి ఉన్నట్లయితే వారందరికీ కూడా ఖచ్చితంగా మరి పెన్షన్ కానీ అలాగే మీ ట్రై సైకిల్స్ కానీ ఇవ్వడానికి ప్రభుత్వం ఎప్పుడు కూడా ముందంజలో ఉంటుందని మీ అందరికీ నేను తెలియజేస్తున్నాను. అలాగే ఈరోజు గౌరవ కలెక్టర్ గారు ఇక్కడికి వచ్చారు. వారి ముందు కొన్ని మరి సమస్యల్ని ప్రస్తావించాల్సినటువంటి అవసరం ఉంది. మరి ఈరోజు భామిన మండలం, చివారు మండలం ముఖ్యంగా ఇరిగేషన్ సంబంధించి చాలా ప్రాజెక్ట్స్ అయితే పెండింగ్లో ఉన్నాయి. వాటిని మనం పూర్తి చేయాల్సినటువంటి అవసరం ఉంది. ప్రధానంగా వడ్డంగి లిఫ్ట్ ఇరిగేషన్ స్కీమ్ అండి. ఇది గతంలో 30 కోట్ల రూపాయలతో ఈ భామిన మండలానికి ఏదైతే వంశధార మరి నది ఉందో అక్కడ నుంచి నీటిని లిఫ్ట్ చేసి గజబిజ్ సాగరంలోకి తీసుకువెళ్ళి అక్కడ సుమారుగా 4000 ఎకరాలకి మరి ఆయకట్టు అందించే ఒక మంచి ప్రాజెక్ట్ అండి ఇది. దాన్ని మనం మరి సకాలంలో పూర్తి చేయాల్సినటువంటి అవసరం ఉంది. అలాగే భామిని సంబంధించి కొండలోయ గడ్డ అనే ఒక లిఫ్ట్ ఇరిగేషన్ స్కీమ్ ఉందండి. దాన్ని కూడా సుమారుగా అక్కడ చుట్టుపక్కల కూడా సుమారుగా ఒక 2000 ఎకరాలకి నీరందించినటువంటి ప్రాజెక్ట్ అది. దానికి సంబంధించి మనం గతంలో కూడా
ఎస్టిమేషన్స్ కూడా పంపించడం జరిగింది. వాటిని కూడా మరి గౌరవ కలెక్టర్ గారు ఇక్కడ ఉన్నారు, మరి ఇక్కడ మరి వాటిపై కూడా తగు చర్య తీసుకోవాలని కలెక్టర్ గారికి విజ్ఞప్తి చేస్తున్నాను. అలాగే వెర్రిగడ్డ పైన మరి వెర్రిగడ్డ అనే బత్తిలి మరి ఆ గ్రామం నుంచి ఒక వెర్రిగడ్డ అనేది ఒక నది వెళ్తుంది. అక్కడ కూడా మరి బత్తిలి లిఫ్ట్ ఇరిగేషన్ స్కీమ్ అని మరి ఆ స్కీమ్ని కూడా మనం అక్కడ మంజూరు చేయాల్సినటువంటి అవసరం ఉందని మరి గౌరవ కలెక్టర్ గారికి మరి సభాముఖంగా నేను తెలియజేస్తున్నాను. అలాగే ఇది చివరి నియోజకవర్గం కాబట్టి, అలాగే మండలం కాబట్టి పిల్లలు ఇంటర్ తర్వాత చాలా మట్టుగా డ్రాప్ అవుట్స్ ఎక్కువగా ఉంటున్నారు. ఈ డ్రాప్ అవుట్స్ ఎవరైనా మరి ఇక్కడ నుంచి హెడ్ క్వార్టర్ నుంచి కానీ అక్కడ శివారు బత్తిలి గ్రామాల నుంచి మరి డిగ్రీ కాలేజ్ డిగ్రీ ఎక్కడైనా చదువుకోవాలని దూర ప్రాంతాలు వెళ్ళాలంటే ఇబ్బంది కాబట్టి వారికి ప్రభుత్వం తరపు నుంచి మరి ఒక డిగ్రీ కాలేజీని కూడా మరి మంజూరు చేయాల్సినటువంటి అవసరం ఉంది. దీన్ని కూడా ప్రత్యేకమైనటువంటి శ్రద్ధ చూపాలని గౌరవ కలెక్టర్ గారికి కూడా నేను సభాముఖంగా తెలియజేస్తున్నాను. అలాగే మరి ప్రధానంగా ఈ సమస్యలన్నీ కూడా మరి త్వరితగతిన పూర్తి చేస్తే బామిన మండలం మరి చాలా మంది రైతులకి మనం మరి నీరందించే కార్యక్రమాన్ని మనం చేపట్టగలుగుతామని సందర్భంగా వారికి నేను తెలియజేస్తున్నాను. అలాగే ఇంకో ప్రధాన సమస్య ఏంటంటే మరి గతంలో మరి నేరడి ఏదైతే ఉంచుతారో ఫేజ్ 3లో మరి మోడర్నైజేషన్ చేశామో ఆ ఫేజ్ 3లో సుమారుగా బురుజాల గ్రామంలో ఎక్కడైతే ల్యాండ్ యాక్వైర్ చేశారో గతంలో కూడా మీకు తెలియజేశాను. మరి ఇది ఇక్కడ చిన్న సమస్య ఏంటంటే ఏదైతే బైఫిరికేషన్ అయిందో గతంలో జిల్లాలు బైఫిరికేషన్ అయ్యాయి. ఒకటి శ్రీకాకుళంనే మరి మన పార్వతీపురం జిల్లాగా చేశారు. ఈ బైఫిరికేషన్ లో మరి అప్పుడు బైఫిరికేషన్ కానప్పుడు సుమారుగా ఒక 44 మంది రైతులు మరి వంశధార ఫేజ్ 3 ఏదైతే ఉందో ల్యాండ్ ఎక్విజిషన్ లో సుమారుగా ఒక 44 మంది రైతులు ల్యాండ్ కోల్పోయారండి. సుమారుగా కాంపెన్సేషన్ ఇవ్వాలి. ఈ కాంపెన్సేషన్ కూడా ఇప్పటికే సుమారుగా ఒక 4 ఏళ్ళు అవుతుంది. ఇక్కడ సమస్య ఏంటంటే మరి అక్కడ కలెక్టర్ గారు చూస్తారని ఆ కలెక్టర్ గారు ఇక్కడ మీరు చూస్తారనేది ప్రధాన సమస్య అండి. మీరు ఆ కలెక్టర్ గారితోనే సరే మాట్లాడి మరి సమస్యని మరి పరిష్కరిస్తారని గౌరవ కలెక్టర్ గారికి నేను తెలియజేస్తున్నాను. ఎందుకంటే సుమారుగా వారికి 44 మంది రైతులు సుమారుగా 14 లక్షల చొప్పున ఇవ్వాల్సినటువంటి అవసరం ఉంది. దానిపైన గౌరవ కలెక్టర్ గారు మరి తగు విధంగా చర్యలు తీసుకుంటారని మరి నేను సభాముఖంగా వారికి నేను తెలియజేస్తున్నాను. అలాగే మరి ఇలా చెప్పుకుంటూ పోతే చాలా సమస్యలు ఉన్నాయండి. ముఖ్యంగా మరి ఎవరైతే ఒక ప్రధాన సమస్య ఏంటంటే ఎవరైనా సదరంకి వెళ్తే ప్రధానంగా సదరంకి వెళ్ళేటప్పుడు కొంతమంది ఎవరైతే మరి అర్హులైనటువంటి వ్యక్తులు ఉంటారండి. ప్రధానంగా ఏంటంటే కొంతమంది టెంపరీ పెరాలసిస్ కూడా వ్యక్తులు ఉంటున్నారు. మరి కొంతమంది పర్మనెంట్ పెరాలసిస్ వ్యక్తులు కూడా ఉంటున్నారండి. వాళ్ళకి మనం అంటే పర్మనెంట్గా ఎవరికైతే పెరాలసిస్ ఉందో వారికి మనం సదరంలో కొంత మనం ఇప్పించగలిగితే మరి వారికి కూడా మరి కొంత లబ్ధి చేకూరుతుందండి. వారిని కూడా మరి కొంత వెసులుబాటు కల్పించడానికి గౌరవ కలెక్టర్ గారు సంబంధించినటువంటి మరి ఎవరైతే డాక్టర్స్తో కానీ అలాగే సూపరింటెండెంట్స్తో కొద్దిగా కొంత వెసులుబాటు కల్పించేటట్టు మనం చేయగలిగితే మరి పెరాలసిస్ అనే వ్యక్తులు కంప్లీట్ బెడ్ రిడెన్ కాబట్టి వారికి మనం కొంత వెసులుబాటు కల్పించాలని మరి గౌరవ కలెక్టర్ గారికి కూడా నేను తెలియజేస్తున్నాను. అలాగే ఈ మండలంలో తలసీమియా పేషెంట్స్ కూడా చాలా ఎక్కువగా ఉన్నారు. వారికి కూడా ఎక్కువగా పెద్ద మొత్తంలో బ్లడ్ కూడా అవసరం అవుతుంది. వారికి కూడా మనం మరి ప్రభుత్వం తరఫు నుంచి కూడా ఆదుకోవాల్సినటువంటి అవసరం ఉందని సభాముఖంగా తెలియజేస్తూ మరి ఎవరైనా అర్హులు ఉన్నటువంటి వ్యక్తులు ఉంటే తప్పకుండా మరి జిల్లా అధికారి ఏడీ గారు ఉన్నారు ఇక్కడే, వారిని కూడా గుర్తించి వారు కూడా మరి ట్రైసైకిల్స్ కానీ ఇవి కూడా ఇప్పించాల్సిందిగా ఈ సందర్భంగా తెలియజేస్తూ మరి ఈ అవకాశం ఇచ్చినటువంటి పెద్దలందరికీ మరొకసారి ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను.